హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు దాకా మనం భక్తి ఛానల్లో చాలా భక్తికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. ఈ రోజు నుంచి భక్తితో పాటు విజ్ఞానాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మనకి పిల్లలకి భయం ఎక్కడి నుంచి అంటే 19వ ఎక్కం, 18వ ఎక్కం, 17వ ఎక్కం అనేవి బాగా భయపడుతూ ఉంటారు పిల్లలు. ఆ భయాన్ని మనం తొలగించడానికి ఆ టేబుల్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. దాన్ని మనం అందరూ కూడా గమనించుకోవాలి. దీంట్లో ముఖ్యంగా ఈ టేబుల్ మనకి రాయడానికి కావాల్సినవి డిజిట్స్ అంటే ఏంటిదో తెలియాలి. డిజిట్స్ మనకి డిజిట్స్ అంటే ఎక్కడి నుంచి ఉంటాయంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 10ని కూడా మనం ఏమంటాం అంటే డిజిట్స్ అంటాం. ఈ డిజిట్స్ ఒకటి కావాలి. నెక్స్ట్ ఈవెన్ నంబర్స్ అంటే కూడా తెలియాలి. ఈవెన్ నంబర్స్ అంటే ఏమిటివి? 2, 4, 6, 8 అండ్ సో ఆన్. అంటే ఈవెన్ నంబర్స్ అంటే ఎలా ఉంటాయంటే మనకి 2తో భాగించబడేవి. The numbers which are divisible by 2 are called even numbers. తర్వాత వచ్చేసరికి odd numbers. The numbers which are not divisible by 2 are called odd numbers. Odd numbers, the difference between two odd numbers or two even numbers is always 2. Odd numbers కి even numbers కానీ రెండు odd numbers, 2 consecutive odd numbers difference is 2. 2 consecutive even numbers difference is also 2. Consecutive అంటే ఏం లేదు, పక్క నెంబర్లు, వాటికి డిఫరెన్స్ 2 ఉంటుంది. 3 ఉంది కదా, 4, 5, 6, 7, 8, 9 ఇవన్నింటినీ కూడా ఏమంటాం అంటే ఆడ్ నెంబర్స్ అంటాం. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, డిఫరెన్స్ బిట్వీన్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ 2 consecutive. Difference between 2 consecutive even numbers is 2. Difference between 2 consecutive odd numbers is 2. Difference between odd and even 1 తెలిసిందేది. ఇప్పుడు మనం ముఖ్యంగా 19వ ఎక్కంలోకి వెళ్ళిపోదాం. 19వ ఎక్కం చూద్దాం ఒకసారి. 19 ones, 19 twos, 19 threes, 19 fours, 19 5s, 19 6, 19 7s, 19 8s, 19 9s, 19 10s. చూడండి ఎంత స్పీడ్గా చేయగలుగుతాం మనం ఈ ఎక్కాన్ని. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డిజిట్స్ ఆడ్ నెంబర్స్ చెప్పుకున్నాం కదా. ఆడ్ నెంబర్స్ మనకి 10s ప్లేస్ అంటే 1s 10s అని ఉంటాయి కదమ్మా. 1s 10s ప్లేస్లో ఫిల్ చేసుకుందాం. ఆడ్ నెంబర్స్ రాసుకుంటే వెళ్ళిపోండి వరుసగా. 1, 2 కలిపితే 2, 3, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. తర్వాత మీకు డిజిట్స్ని కింద నుంచి పైకి డిజిట్స్ రాసుకెళ్ళిపోతే సరిపోతుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంతే. సింపుల్గా ఈ విధంగా మనం 19 టేబుల్ అనేది నేర్చుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి కూడా సులభంగా ఉంటుంది రాయడానికి. కానీ టేబుల్ ఎప్పుడు కూడా చదివి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇది జస్ట్ ఎమర్జెన్సీ పర్పస్. మనకి ఏదైనా డివిజన్ చేసేటప్పుడు 19తో సడన్గా రానప్పుడు పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పాం. కానీ దీన్ని ప్రత్యేకంగా ఎమర్జెన్సీ పర్పస్లో మాత్రమే వాడుకోవాలి. అంతేగాని టేబుల్స్ రాయమన్నప్పుడు దీన్ని గుర్తుపెట్టుకొని రాయటం కాదు. టేబుల్స్ చదవాలి. చదివి గుర్తుపెట్టుకుంటేనే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచిగా ఉపయోగపడుతుంది. 19 టేబుల్ తర్వాత మనకి నేర్చుకోవాల్సింది 18 కూడా మనం ఇదే విధంగా నేర్చుకోవచ్చు. 18 ones are, 18 twos are,
18 3s are 18 4s are 18 5s are 18 6s are 18 7s are 18 8s are 18 9s are 18 10s are. ఇక్కడ దీన్ని మనం ఈ టేబుల్ని మనం 2 ముక్కల కింద చేసుకోవాలి. అంటే 2 ముక్కలు ఎందుకు అంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఆడ్ నెంబర్స్ని రాసుకుంటాం అనమాట. 10th ప్లేస్లో ఆడ్ నెంబర్స్ని రాసుకోవాలి. ఇక్కడ నుంచి 10th ప్లేస్లో ఈవెన్ నెంబర్స్ని రాసుకుంటాం. ఈవెన్ ఆడ్ రాసుకొని తర్వాత 2తో డిజిబుల్ అయ్యే నెంబర్స్ని యూనిట్స్ ప్లేస్లో రాసుకుంటాం. దీంట్లో మనం మెయిన్ గుర్తుపెట్టుకున్నాం 19 టేబుల్లో ఏం గుర్తుపెట్టుకున్నాం, 10th ప్లేస్ odd numbers and units place digits in descending order. ఇప్పుడు 18 టేబుల్ మనం ఫినిష్ చేసుకుందాం. ఫస్ట్ 18 టేబుల్ ఫినిష్ చేయడానికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ 18 టేబుల్ చూడండి. ఫస్ట్ ఆడ్ నెంబర్స్ రాసుకుంటున్నాం ప్లేసెస్. 10th ప్లేస్లో ఆడ్ నెంబర్స్, యూనిట్స్ ప్లేస్ సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ 10th ప్లేస్ని ఫిల్ చేసుకుందాం. ఫస్ట్ హాఫ్ 1 3 4 5 6 7 8 9 9 after even numbers. Second of even numbers 9 after even number. 9 after even number. Odd number కి even number కి డిఫరెన్స్ 1 కాబట్టి 9కి 1 కలిపితే ఏమవుతుంది 10. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ ఓన్లీ వీ హ్యావ్ టు ప్రొసీడ్. ఈవెన్ నెంబర్స్ని రాసుకుంటూ వెళ్ళాలి. 10 తర్వాత 11 12 13 14 15 16 17 18 అయిపోయింది. ఇప్పుడు మనకి ఈవెన్ నెంబర్స్ 2 డిజిబిలిటీ రూల్ తెలుసు మనకి. ఈ నెంబర్ ఎండ్స్ విత్ 0 or 2 or 4 or 6 8 తెలుసు కాబట్టి ఫస్ట్ నేనేంటంటే ఏం చేస్తున్నా అంటే సింపుల్ గుర్తుండడానికి ఇక్కడ ఉన్న 8ని ఇక్కడ రాసుకోండి అని చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి డిసైడింగ్ ఆర్డర్లో రాసుకెళ్ళండి. ఈవెన్ 8లో నుంచి 2 రెడ్యూస్ చేసుకుంటారా అండి స్టెప్కి. 8లో నుంచి 2 రెడ్యూస్ చేస్తే ఎంత 6. 6లో నుంచి 2 రెడ్యూస్ చేస్తే ఎంత 4. 4లో నుంచి 2 రెడ్యూస్ చేస్తే ఎంత 2. 2లో నుంచి 2 రెడ్యూస్ చేస్తే 0. అగైన్ మనం ఏదైతే రాసామో అదే మనం డౌన్ సైడ్ రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ పార్ట్ కిందకి రాసేసుకుంటే సరిపోతుంది. 8 6 4 2 0. ఐ హోప్ ఈ 2 టేబుల్స్ కూడా మీరు నేర్చుకున్నారు బాగా అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాచ్ అవర్స్ బాగా తగ్గుతున్నాయి. వాచ్ అవర్స్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యే మార్గం ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు తెలిసిన మిత్రులకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ ఐడియా.